సోషల్ మీడియాలో సెన్సేషన్ అంటే మన మంజు ఎంఎల్ బాయ్స్. ఎవరు వీళ్ళ అనుకుంటున్నారా? బేసికల్గా మొన్నటికి మొన్న లోకనాయకుడు వెళ్ళి కలిసి వచ్చాడు, దాని తర్వాత విక్రమ్ వెళ్ళి కలిసి వచ్చాడు. ఇంతకీ అసలు ఈ మంజు ఎంఎల్ బాయ్స్కి తమిళ ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తోంది అంటే వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. మీకు గుర్తుందా? మహేష్ బాబు బ్రహ్మోత్సవంతో పాటు రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు బ్రహ్మోత్సవం కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి వండర్స్ క్రియేట్ అవుతాయి. కంటెంట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వసూళ్లు కూడా వచ్చేస్తాయి. ప్రస్తుతం మంజుమెల్ బాయ్స్ అదే పనిలో ఉన్నారు. కోలీవుడ్ లో రిలీజ్ అవుతున్న సినిమాల వసూళ్లకు గండి కొడుతూ మాలీవుడ్ మూవీ దూసుకుపోతోంది. కోలీవుడ్ లో మాలీవుడ్ మూవీస్ మార్కెట్ తక్కువ. అప్పుడెప్పుడో బెంగుళూరు డేస్, ఆ తరువాత ప్రేమం మాత్రమే మంచి వసూళ్లను అందుకున్నాయి. ప్రేమం మహా అయితే 2 కోట్లను అందుకుంది. కానీ మంజుమెల్ బాయ్స్ అలా కాదు, డైరెక్ట్ గా 20 కోట్లకు టెండర్ పెట్టారు. ఒకవేళ కనుక వీరు తమిళనాడులోనే 20 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంటే అవి రీసెంట్ గా రజనీకాంత్ నటించిన లాల్ సలాం వసూళ్లను అధిగమించినట్లే లెక్క. ప్రస్తుతం ఈ వండర్ జరుగుతుందా లేదా అన్నది ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే మంజుమెల్ బాయ్స్ వసూళ్లు 100 కోట్లు దాటబోతున్నాయి. నిజానికి బాయ్స్ స్పీడ్ కు ఎప్పుడో 100 కోట్లు దాటాల్సింది. కానీ మాలీవుడ్ లో మరో 2 బ్లాక్ బస్టర్స్ ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. అవే ప్రేమలు, భ్రమయుగం. వీటిని తట్టుకుని కూడా బాయ్స్ దుమ్ము రేపుతున్నారు. ఇప్పటికే భ్రమయుగం తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. త్వరలో ప్రేమలు తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతోంది. మంజుమెల్ బాయ్స్ కూడా టాలీవుడ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.